Principal sir and Vice Principal sir, teachers and all sparrows. Today's topic is nutrition. What is nutrition? Nutrition వల్ల మనకి ఏ లాభాలు ఉన్నాయి? అసలు మనకి న్యూట్రిషన్ కావాలంటే ఏం తీసుకోవాలి? Why we taking food? ఫుడ్ అనేది మనం ఎందుకు తీసుకుంటాం? బికాస్ we need ఎనర్జీ, అంటే మనకి ఎనర్జీ కావాలి కాబట్టి ఫుడ్ అనేది తీసుకుంటాం. బికాజ్ మనకి ఎనర్జీ అనేది కావాలి కాబట్టి బికాజ్ వి నీడ్ ఎనర్జీ. మనకి ఇప్పుడు ఫుడ్ తీసుకోకపోతే ఎనర్జీ అనేది రాదు. అలాగే గ్రోత్ కోసం తీసుకుంటాం ఫుడ్ అనేది. అలాగే రిపేర్ అవర్ బాడీ పార్ట్స్. వై వి టేకింగ్ ఫుడ్? ఫుడ్ అనేది ఎందుకు తీసుకుంటామంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే అందులో న్యూట్రిషన్ ఉండాలి. ఎందుకంటే న్యూట్రిషన్ వల్ల మన బాడీ పార్ట్స్ అనేవి బలపడతాయి. నెక్స్ట్ ఒక 10 days వరకు మనం ఫుడ్ తీసుకోకపోతే మన బాడీలో గ్రోత్ అనేది ఆగిపోతుంది. గ్రోత్ ఆగిపోవడం వల్ల మనం పెరుగుదల అనేది పెరగకుండా ఉండిపోతాం. మన ఆర్గన్స్ కూడా పెరగకుండా ఉండిపోతాయి. రిపైర్ ఎందుకంటే మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలేటప్పుడు ఫుడ్ తీసుకోకపోతే అక్కడ ఆ దెబ్బ అనేది తగ్గకుండా ఉండిపోతుంది. అందుకే intake of food is called nutrition. ఏదైతే ఫుడ్ని మనం తీసుకుంటామో దాన్ని ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్. అదే మన ఫుడ్లో న్యూట్రిషన్ అంటే వాట్ ఈజ్ న్యూట్రిషన్? తెలుగులో మీనింగ్ అయితే న్యూట్రిషన్ అంటే పోషకాహారం. న్యూట్రిషన్ అంటే పోషకాహారం. అలాగే న్యూట్రియంట్స్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ న్యూట్రియంట్స్? వాట్ ఆర్ ది ప్రజెంట్ ఇన్ అవర్ ఫుడ్? మన ఫుడ్లో ఏవేవి ప్రజెంట్ అయి ఉంటాయి? మన ఫుడ్లో ఏవి ప్రజెంట్ అయి ఉంటాయి? సమ్ ఆఫ్ ది కెమికల్ సబ్స్టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ ఫుడ్. కొన్ని కెమికల్ సబ్స్టెన్స్ అనేవి మన ఫుడ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అని అంటారు. నెక్స్ట్ న్యూట్రియంట్స్ అని కూడా అంటారు. న్యూట్రిషన్ అంటే పోషకాహారం. ఏవైతే మనం ఫుడ్ని తీసుకుంటాం, ఇప్పుడు వెజిటేబుల్స్, మీట్ ఏవైతే తీసుకుంటామో వాటిని న్యూట్రియంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ప్లాంట్ ప్రోడక్ట్స్ ఆర్ యానిమల్ ప్రోడక్ట్స్. ప్లాంట్ ప్రోడక్ట్స్ని, యానిమల్ ప్రోడక్ట్స్ని న్యూట్రియంట్స్ అని అంటారు. నెక్స్ట్
అసలు మనం తీసుకునే ఫుడ్లో ప్లాంట్ ప్రోడక్ట్స్ ఏవి, యానిమల్ ప్రోడక్ట్స్ ఏవి? ప్లాంట్ నుంచి వచ్చేవి ఏవి, యానిమల్ నుంచి వచ్చేవి. ప్లాంట్స్ నుండి అయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రూట్, స్టెమ్ ఎక్సెట్రా వస్తాయి. అలాగే యానిమల్ నుంచి అయితే మీట్, ఎగ్, హనీ. ప్లాంట్స్ నుంచి పండ్లు, కూరగాయలు, రూట్స్ అనేవి కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆయుర్వేదిక్లో యూజ్ చేయడం అవి మనం తీసుకుంటాం కాబట్టి దాన్ని కూడా ప్లాంట్స్ ప్రోడక్ట్లోకి తీసుకుంటాం. యానిమల్ ప్రోడక్ట్స్లో అయితే మీట్, ఎగ్, హనీ అనేవి తీసుకుంటాం. అలాగే ఫుడ్లో జనరల్గా చూసుకుంటే జనరల్గా మనం ఫుడ్ అనేది ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి తీసుకుంటాం కాబట్టి మనం వీటిని న్యూట్రియంట్స్ అంటాం. వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్ అన్నీ ప్రెసెంట్ అయి ఉంటాయి. దిస్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఈజ్ నోన్ యాజ్ హెటరోట్రోపిక్. వీటి మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి వీటి మీద ఆధారపడి ఉండడం వల్ల మనం వీటిపై ఆధారపడి ఉన్నాం కాబట్టి హెటరోట్రోప్స్ అని అంటారు. అలాగే హౌ టు ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్. అసలు ప్లాంట్స్ అనే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇట్ నీడ్స్ టు వాటర్, సన్లైట్, ఎయిర్. ప్లాంట్స్ అనేవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎయిర్, సన్లైట్, వాటర్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే వీటిలో క్లోరోఫిల్ అనేది ప్రెసెంట్ అయి ఉండాలి. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వి నీడ్ టు వాటర్. వీటికి వాటర్ అనేది కావాలి. అలాగే సన్లైట్, ఎయిర్. ప్లాంట్స్ అనేవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్, సన్లైట్, ఎయిర్ అనేది కావాలి. సన్లైట్ అంటే సూర్యకిరణాలు, వాటర్ అంటే నీరు, ఎయిర్ అంటే గాలి, కార్బన్ డైఆక్సైడ్. అలాగే ఇవి ప్లాంట్స్ అనేవి ఆటోట్రోపిక్గా తన ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయి. ఎలా అంటే వీటికి ఈ మూడు అనేవి ఉంటేనే ఒక ట్రీ అనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది. అంటే పైనుంచి ఎయిర్, ఇది సన్లైట్ అనేది ఉండడం వల్ల ఒక ట్రీకి సన్లైట్ అనేది వెళ్తుంది. అలాగే వాటర్ భూమి పై నుంచి వెళ్తుంటుంది. వాటర్. ప్లాంట్స్ అనేవి ఆటోట్రోపిక్. ఎందుకంటే ఆటో అంటే సెల్ఫ్, తన మట్టుకు తానే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. ట్రోఫిక్ అంటే ఫుడ్ ఫీడ్, ఫుడ్ని తయారు చేసి మనకి ఇస్తుంది. ప్లాంట్స్ అనే అందుకే వీటిని సెల్ఫ్ ఫుడ్ ప్రిపరేషన్ అని అంటారు. అందుకే వీటికి ఆటోట్రోప్స్ అని నేమ్ వచ్చింది. ఇంకా ప్లాంట్స్ దగ్గర క్లోరోఫిల్ కూడా ఉంటుంది. ప్లాంట్స్ హ్యావ్ క్లోరోఫిల్ అంటే ఇట్ మీన్స్ గ్రీన్ కలర్లో ఉండడం. క్లోరోప్లాస్ట్ నుంచి వచ్చేదే క్లోరోఫిల్. ఆకులు అనేవి పచ్చగా ఉండని క్లోరోఫిల్ ఉండడం వల్లే వీటిలో
గ్రీనిష్గా ఉంటాయి ఆకులు. ద్వారా సన్లైట్ని, ఎయిర్ని, ఇంకా వాటర్ని తీసుకొని ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. దీన్నే దిస్ ఇస్ కాల్డ్ ఫోటోసింథసిస్ అని అంటారు. దిస్ ఇస్ కాల్డ్ అదే తన ముట్టి తను ప్రిపేర్ చేసుకోవడాన్నే ఫోటోసింథసిస్ అంటారు. ఫోటో అంటే లైట్, సన్లైట్ నుంచి తను లైట్ని తీసుకుంటుంది కాబట్టి ఫోటో అంటే అదే లైట్. సింథసిస్ అంటే మేకింగ్, ఫుడ్ని ప్రిపేర్ చేయడం అన్నమాట. ప్రెజెన్స్ ఆఫ్ ది లైట్ ప్రిపేరింగ్ ఫుడ్ ఆఫ్ ది ప్లాంట్స్ ఇన్ క్లోరోఫిల్. లైట్ ద్వారానే ప్లాంట్స్ అనేవి క్లోరోఫిల్ ప్రిపేర్ చేసుకొని ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఫుడ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. ఫుడ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, ఇంకా సెల్యులార్స్. ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. గ్లూకోజ్, స్టార్చ్, కార్బోహైడ్రేట్, సెల్యూల్స్ అని చెప్తారు. మోడ్ ఆఫ్ ది న్యూట్రిషన్. అసలు మోడ్ ఆఫ్ ది న్యూట్రిషన్ అంటే ఆటోట్రోఫిక్ గురించి తెలుసుకోవడమే మోడ్ ఆఫ్ ది న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ అండ్ హెటరోట్రోఫిక్. ఆటోట్రోఫిక్లో అయితే యానిమల్స్ గురించే ఉంటుంది, అలాగే హెటరోట్రోఫిక్లో అయితే ప్లాంట్స్, గ్లూకోజ్, స్టార్చ్ వాటి గురించి ఉంటుంది. డిస్కస్ అబౌట్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ప్లాంట్స్. అసలు ఆకుల్లోన కార్బోహైడ్రేట్స్ అనేవి ఉన్నాయా లేదా అని టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకోవాలి. టెస్ట్ ట్యూబ్లో మిథైలేటెడ్ స్పిరిట్ అనేది వేసి పెట్టాలి. మిథైలేటెడ్ స్పిరిట్ అనేది వేసుకోవాలి టెస్ట్ ట్యూబ్లో. అందులో ఒక లీఫ్ని తీసుకొని ఉంచాలి. తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ని తీసుకొని వెళ్ళి బేకర్లో పెట్టాలి. ఈ బేకర్ని వాటర్తో ఫిల్ చేసి ఉంచాలి. వాటర్తో ఫిల్ చేసి స్టాండ్ పై పెట్టాలి. తర్వాత బన్సింగ్ బర్న్తోని దీన్ని బాగా బర్న్ చేయాలి. వెయిట్ చేయాలి ఒక వీకెండ్ వరకు వెయిట్ చేయాలి దీన్ని బర్న్ చేసి. తర్వాత ఈ ఆకు అనేది బాగా బర్న్ అవ్వడం వల్ల టేల్ వైట్ కలర్లోకి వస్తుంది. ఎందుకంటే ఈ ఆకులో ఉన్న క్లోరోఫిల్ మొత్తం మిథైలేటెడ్ స్పిరిట్లో కలిసిపోతుంది కాబట్టి ఈ ఆకు పేల్ వైట్లోకి వస్తుంది. ఇది పేల్ వైట్ అంటే దీనిలో ఉన్న క్లోరోఫిల్ ఆకులో అసలు గ్రీన్గా ఉండడానికి క్లోరోఫిల్ అనేది కారణం కాబట్టి ఈ ఆకులో ఉన్న క్లోరోఫిల్ మొత్తం
మెథైలేటెడ్ స్పిరిట్లోకి కలిసిపోతుంది. సో అందుకే ఈ ఆకు పేల్ వైట్లోకి అయిపోయాక ఇది మెల్లగా తీసుకోవాలి, సాఫ్ట్ సర్ఫేస్ ప్లేస్లో స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి అయోడిన్, టేక్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ దీనిపైన వేయాలి. ఎందుకంటే అయోడిన్ దీన్ని ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ అనేసి కూడా అనొచ్చు, లేకపోతే అయోడిన్ టెస్ట్ కూడా అని అనొచ్చు. ఇప్పుడు అయోడిన్ని మనం తీసుకోవాలి. అప్పుడు ఈ ఆకు బ్లూ ఆర్ బ్లాక్ చేంజ్ ఇంటూ బ్లూ ఆర్ బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. అయోడిన్ వేసిన వెంటనే ఈ ఆకు అనేది చేంజ్ ఇంటూ బ్లూ ఆర్ బ్లాక్ కలర్లోకి మారడం వల్ల అప్పుడు ఈ ఆకులో స్ట్రాచ్ అనేది ప్రజెంట్ అయి ఉన్నదని మనకు తెలుస్తుంది. ప్రెజెంట్ ఇన్ లీఫ్. అలాగే దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే మెథైలేటెడ్ స్పిరిట్ ఫర్ సపోజ్ శానిటైజర్ ఉన్నప్పుడు ఫైర్ ఎలా వస్తుందో ఫైర్ దగ్గరికి వెళ్తే అది బర్న్ అవుతుంది మెథైలేటెడ్ స్పిరిట్. అందుకే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫర్ ది ఫోటోసింథసిస్ ప్రాసెస్ ప్లాంట్స్ ఆర్ రిక్వైర్డ్ థింగ్స్ ఆర్ వాటర్, ఎయిర్, సన్లైట్. ఇప్పుడు మనం ఫోటోసింథసిస్ గురించి తెలుసుకుందాం. ఫోటోసింథసిస్ అసలు ఎలా జరుగుతుంది అని తెలుసుకుందాం. దీనికి ఫార్ములా కూడా ఉంది, ఫార్ములాని కూడా తెలుసుకుందాం. ఫోటోసింథసిస్ అంటే గ్లూకోజ్, స్టార్చ్ అనేవి వస్తాయి ఫోటోసింథసిస్ నుంచి. ఇప్పుడు చెట్టుకి అనేది ఎయిర్, సన్లైట్, వాటర్ కావాలి కాబట్టి ఫోటోసింథసిస్ వాటర్ ఫార్మ్ రిక్వైర్డ్ మెటీరియల్స్. అసలు ఫోటోసింథసిస్కి ఏ మెటీరియల్స్ కావాలి అంటే వాటర్, ఎయిర్, సన్లైట్ సూర్యకిరణాలు అనేవి కావాలి. నెక్స్ట్ దీన్ని సెల్ఫ్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి ది ఫోటోసింథసిస్ ప్లాంట్స్ ఆర్ టేకెన్ స్పెషల్గా అయితే CO2 అదే కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకుంటుంది. వాటర్ ఫార్ములా ఏంటంటే వీటన్నిటిని కలిపితేనే ఫోటోసింథసిస్ అనేది జరిగి మన గ్లూకోజ్, స్టార్చ్ వస్తుంది. ఫస్ట్ క్లోరోఫిల్ వాజ్ హ్యావెన్ ఇన్ ప్లాంట్స్ సో లీవ్స్ ఆర్ లుకింగ్ గ్రీన్. అంటే క్లోరోఫిల్ అనేది ప్లాంట్స్లో ఉంటుంది కాబట్టి ఆకులు అనేవి గ్రీన్గా ఉంటాయి. ఇప్పుడు ఫార్ములా తెలుసుకుందాం. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O అంటే వాటర్ ఫార్ములా H2O, సన్లైట్, క్లోరోఫిల్, వీటి నుంచి రిలీజ్ అయ్యేదే గ్లూకోజ్. ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకోవాలి ప్లస్ H2O సొల్యూషన్ అంటే వాటర్, తర్వాత సన్లైట్, తర్వాత క్లోరోఫిల్ ఇవన్నీ కలిసాకే గ్లూకోజ్ అనేది వస్తుంది. గ్లూకోజ్ ఫార్ములా ఏంటి అంటే
C6H12O6. దిస్ ఇస్ ద గ్లూకోజ్ ఫార్ములా C6H2O6. వీటికి H2O ప్లస్ O2 కలిపితేనే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది, గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. అలాగే ప్రెస్టీజ్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఫార్ములా మనకి ఎవరు చెప్పారంటే ది గ్రేట్ వాన్ నీల్ అనే సైంటిస్ట్ ఈ ఈక్వేషన్ని కనుగొన్నారు. వాన్ నీల్ సైంటిస్ట్ అనే అతను ఈ ఈక్వేషన్ని కనుగొన్నారు C6H12O6 అని. ప్రెస్టీ ఈజ్ ద గ్రేట్ సైంటిస్ట్. ఇతను అసలు ప్రతి ఒక్క జీవి ఎలా జీవిస్తుంది అని తెలుసుకున్నాడు. అంటే ఈ జీవులు ఎలా బతుకుతున్నాయి, అసలు వీటికి ఏం కావాలి, అసలైన ముఖ్యమైన సంఘటన ఏంటి, వీటికి కావాల్సిన ఆధారమైనది ఏంటి అని తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేశాడు. దానికి కూడా ట్రీస్ అనేవి అవసరం అని కనుగొన్నాడు వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే జీవులందరూ ఎలా బతుకుతున్నారు అని తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ని చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెల్ జార్ని తీసుకున్నాడు అది వేరే తీసుకున్నారు. అందులో క్యాండిల్ని వెలిగించి పెట్టారు. అసలు వెలిగిందా లేదా అనేసి అతనికి డౌట్ వచ్చింది. కానీ క్యాండిల్ అనేది వెలిగించిన వెంటనే బెల్ జార్తో మూయడం వల్ల ఇక్కడ క్యాండిల్ అనేది ఆరిపోయింది. అసలు ఫ్లేమ్ ఎందుకు ఆరింది అని అతనికి డౌట్ వచ్చింది. అసలు ఫ్లేమ్ వెలగడానికి కూడా గాలి అనేది కావాలి, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటేనే ఇక్కడ క్యాండిల్ అనేది గ్లో అవుతుంది, లేదంటే ఆరిపోద్ది. సో అతను ఇందులో గాలి లేదు కాబట్టి క్యాండిల్ అనేది ఆరిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక బెల్ జార్ని తీసుకున్నారు, అందులో కూడా క్యాండిల్ని పెట్టారు. క్యాండిల్తో పాటు ఒక ర్యాట్ని ఇందులో పెట్టి మళ్ళీ మూసారు. స్పెషటీ మూసిన తర్వాత మళ్ళీ క్యాండిల్ ఆరిపోయింది. నెక్స్ట్ ర్యాట్ కూడా చనిపోయింది. ర్యాట్ కూడా చనిపోయింది. అతను ఆలోచించాడు, ఈ జీవరాశి అసలు ఎందుకు బతకలేదు బెల్ జార్లో, అసలు దానికి కారణం ఏమిటి అని ఆలోచించాడు. అప్పుడు కూడా క్యాండిల్ అనేది ఆరిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ బెల్ జార్ తీసుకొని అందులో క్యాండిల్ని పెట్టి ఒక ర్యాట్ని పెట్టి దాంతో పాటుగా ఒక మొక్కని పెట్టాడు. పెట్టేసి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కొన్ని నిమిషాలు ఆగి మళ్ళీ తీసాక క్యాండిల్ వెలిగే ఉంది, ర్యాట్ కూడా బతికే ఉంది. ప్లాంట్ పెట్టేటప్పుడే క్యాండిల్ అనేది గ్లో అయి ఉంది, ర్యాట్ కూడా బతికే ఉంది. దీనికి కారణం ఏమిటి? ఎందుకంటే లీవ్స్లో కార్బన్ డైఆక్సైడ్ CO2 అనేది ఉంది కాబట్టి ఫ్లేము అది ఆరిపోకుండా వెలిగే ఉంది, గాలి పీల్చుకుంది కాబట్టి ఎలాగనేది బతికే ఉంది. సో మనకి ముఖ్యంగా తీసుకుంటే ఏంటంటే మనం జీవించడానికి గాలి అనేది చాలా ముఖ్యమని ప్రెస్టీ ది గ్రేట్ సైంటిస్ట్ అనే అతను చెప్పారు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ డైఆక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఫోటోసింథసిస్ గురించి ఎక్స్పెరిమెంట్ చేసినా సరే హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అనేది మోల్స్ అనే ఒక సైంటిస్ట్ చేశారు. దీన్ని ప్రెస్టీ అతను కనిపెట్టారు. గాలి మనకు చాలా ముఖ్యం, అది లేకపోతే మనం బతకలేము అని.
మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ అందులో అసలు కార్బన్ డైఆక్సైడ్ అదే కార్బోహైడ్రేట్స్ అనేవి ఉన్నాయి అని హాఫ్ లీఫ్కి టెస్ట్ చేశాడు మోల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రీని ఒక మొక్కని పోటెడ్ ప్లాంట్ని తీసుకున్నాడు. ఫస్ట్ టేకెన్ ఏ ప్లాటెడ్ ప్లాంట్ అండ్ రిమూవ్ ది స్టార్చ్ అంటే ఈ ఆకులో ఉన్న కార్బోహైడ్రేట్స్ని రిమూవ్ చేయాలి. సో ఒక డార్క్ రూమ్లో పెట్టాలి. ఒక 2-3 days వరకు డార్క్ రూమ్లో పెట్టేసరికి అయినా ముందు మనం వాటర్ వేసి ఉంటాం కాబట్టి అది జస్ట్ వాడిపోద్ది అంతే. ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అనేది ప్లాంట్కి సప్లై అవ్వడం వల్ల అది జస్ట్ వాళ్తుంది. దీనికి సన్లైట్ అనేది కూడా వెళ్ళకూడదు. అలాగే పొటాషియం హైడ్రోక్సైడ్ అనే ఒక సొల్యూషన్ని తీసుకోవాలి ఒక బాటిల్లో. ఈ బాటిల్లో KOH అంటే పొటాషియం హైడ్రోక్సైడ్ అనే సొల్యూషన్ని ఫిల్ చేసుకోవాలి. ఇది లిక్విడ్ ఫార్ములా కూడా ఉంటుంది, అంటే లిక్విడ్ లాగా కూడా ఉంటుంది. పొటాషియం హైడ్రోక్సైడ్ ఇంకా మట్టి ముద్దల్లా కూడా ఉంటుంది, చిన్న చిన్న మట్టి ముద్దల్లా, అది కూడా తీసుకోవచ్చు. దాన్ని బాగా కరిగించాక ఒక క్లాత్తో కప్పేయాలి. అంటే ఫ్రంట్కి ఓపెన్ అయి ఉంటుంది, కింద కూడా ఓపెన్ అయ్యే క్లాత్తో దాన్ని క్లోజ్ చేయాలి. అన్నయ్య తీసి పెట్టుకోవాలి అన్నమాట. అంటే ఎప్పుడులా అయితే సన్లైట్, ఎయిర్, నెక్స్ట్ వాటర్ ఉండే ప్రదేశంలోనే పెట్టుకోవాలి ఈ మొక్కని. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ KOH పొటాషియం హైడ్రోక్సైడ్ సొల్యూషన్తో ఫిల్ చేసిన బాటిల్ని ఇక్కడ క్లాత్తో ఫిక్స్ చేయాలి. అది కూడా హాఫ్ లీఫ్కే, ఒక హాఫ్ లీఫ్ ఏమో బాటిల్లో ఉండాలి, హాఫ్ ఏమో బయటకు ఉండాలి. కానీ ఇది పేల్ వైట్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి సన్లైట్ సన్లైట్ అనేది వస్తుంది. అలాగే ఎయిర్ కూడా తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఈ ప్లాంట్ అనేది తీసుకుంటుంది. అలాగే కింద నుంచి వాటర్ కూడా తీసుకుంటుంది. సో ఈ ఆకు అనేది ఇక్కడ వరకు గ్రీనిష్గానే ఉంది, అంటే దీనిలో క్లోరోఫిల్ ఉందంటే ఇందులో స్టార్చ్ అనేది ప్రజెంట్ అయ్యే ఉంది. కానీ ఇక్కడ కూడా చూసుకుంటే గ్రీన్గానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే మన బాడీ పార్ట్స్ మొత్తానికి వెళ్తుంది ఆ ఫుడ్, అప్పుడు మొత్తానికి ఎనర్జీ వస్తుంది, లేదంటే ఆఫ్తో ఆగిపోద్ది కదా. అలాగే ఈ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే తిన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందుకే అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి చలికాలంలో రాసుకునే వ్యాజ్లైన్ ఉంటుంది కదా, ఏదైనా చేతులు అలాంటి పగిలిపోతే రాసుకుంటారు కదా, ఆ వ్యాజ్లైన్తో ఆ కాట్ దగ్గర రాస్తే పూర్తిగా అంటే ఈ ఆకు నుంచి సన్లైట్, ఎయిర్ ఇంకా ఏవి వెళ్ళకుండా లాంగ్ వెళ్ళకుండా ఉంచుతుంది ఆ వ్యాజ్లైన్. అప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ ఆకుని ఇక్కడ నుంచి KOH సొల్యూషన్లో ఉంచాం కదా, దాన్ని తీసి మళ్ళీ ఒక స్మూత్ సర్ఫేస్లో ఆకుని పెట్టాలి. స్మూత్ సర్ఫేస్లో పెట్టాలి. ప్రికాషన్ ఏంటంటే ఈ KOH సొల్యూషన్ని మనం టచ్ చేస్తే ఈ KOH సొల్యూషన్ ఈ ఆకులో ఉన్న క్లోరోఫిల్ని తీసుకుంది కాబట్టి గ్రీనిష్గా ఉన్న క్లోరోఫిల్ తీసుకోవడం వల్ల ఇది పేల్ వైట్గా అయిపోయింది. అంటే సగం ఆకు ఇక్కడ అన్ని ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి ఇది గ్రీనిష్గా ఉంది, ఈ సగం ఆకు పేల్ వైట్గా అయిపోయింది. మళ్ళీ KOH సొల్యూషన్ని మనం టచ్ చేస్తే ఇందులో ఉన్న క్లోరోఫిల్ మొత్తం మళ్ళీ రిటర్న్ ఈ ఆకుకి వచ్చేస్తుంది. ఇలా అవ్వడం వల్ల ఎక్స్పెరిమెంట్ అనేది రాంగ్ అయిపోతుంది. కాబట్టి KOH సొల్యూషన్ మనం పట్టకూడదు, జాగ్రత్తగా స్మూత్ సర్ఫేస్లో ఈ ఆకుని స్ప్రెడ్ చేసి ఉంచుకోవాలి. మళ్ళీ దీనికి కూడా అయోడిన్ టెస్ట్ అనేది చేయాలి.
యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్. ఎప్పుడైతే ఈ సగం ఆకు అనేది బ్లూ ఆర్ బ్లాక్ లోకి మారితే దీనిలో స్ట్రాచ్ అనేది ఉండదు, అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. కానీ ఇది పేల్ వైట్ ఎందుకు అయిందంటే దీనిలో ఉన్న క్లోరోఫిల్ మొత్తం KOH సొల్యూషన్ అనేది తీసుకుంది కాబట్టి ఇది పేల్ వైట్ ఆర్ ఎల్లో కలర్లోకి వచ్చేది. ఇది బ్లూ ఆర్ బ్లాక్ కలర్లోకి మారుతుంది. బ్లూ ఆర్ బ్లాక్గా ఉంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, అదే స్ట్రాచ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, గ్లూకోజ్ అనేది ఉంటుంది. పేల్ వైట్లోకి మారింది కాబట్టి ఈ ఆకు మరి పనికిరాదు. మళ్ళీ ఈ అయోడిన్ టెస్ట్ చేసినా సరే ఇది పేల్ వైట్లోనే ఉంటుంది కాబట్టి ఇందులో స్ట్రాచ్ అనేది ప్రెజెంట్ అయి లేదు. అలాగే హార్స్ లీఫ్ ఎందుకు అన్నామంటే సగంలోనే దీనికి కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రెజెంట్ ఉన్నాయి, మిగతా సగం దీనికి అసలు ఏవి ప్రోటీన్స్ అలాంటివి ఏవి ప్రెజెంట్ లేవు కాబట్టి దీన్ని ఒక పేల్ వైట్ అని చెప్పారు. నెక్స్ట్ ఇది KOH సొల్యూషన్ గురించి తెలుసుకోండి. KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అని మోల్స్ అనే అతను సైంటిస్ట్ చెప్పారు. Next, thank you for giving this golden opportunity, dear teachers.